అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు ఎం సుహేల్ బేగ్. నేను ఆదూరు నుంచి ఎమ్మెగనూరుకు వస్తే దారిలో మాకు చెన్నాపురం దగ్గర రోడ్డు మీద ఉండే, ఆదూరు నుంచి ఎమ్మెగనూరు దారిలో చెన్నాపురం దగ్గర ఉంటుంది. మేము తెచ్చి కాసి నేను ఒలి అన్న భాష ఇద్దరు కలిసి ఆ బ్యాగ్ తీసుకొని ఇంకొక ఆయన కూడా మాది అని మాకి గౌరవం పడితే మేము తెచ్చి రూరల్ సార్కి తెచ్చి ఇచ్చినాము. దాంట్లో డబ్బులు బంగారం అందరం కలిసి మేము అక్కడ వీడియో తీసి మానవతంగా వీడియో తీసి ఓపెన్ చేసి చూస్తే దాంట్లో బంగారం డబ్బులు కనబడితేనే వెంటనే లాక్ చేసి దానికి మనం రూరల్ సార్ దగ్గర పోదాం, శ్రీనివాస్ సార్ దగ్గర అని మనం ఎమ్మెగనూరు రూరల్ సార్ దగ్గర వచ్చినాం. అది నేను తర్వాత ఆధార్ దిగేటప్పుడు చూసుకున్నాను సార్. తిరిగి వాళ్ళు ఎవరు మాకు వచ్చి వీడియో చూపించినారు సార్, మీది అక్కడ పడిపోయింది అని. వీడియో తీసుకుని మళ్ళీ రిటర్న్ వెంటనే ఆటోలో వచ్చి ఎస్ఐ సార్కి చెప్పినాం సార్. పోయిన వస్తువులన్నీ మాకు మళ్ళీ తిరిగి ఇచ్చినందుకు ఎస్ఐ సార్కి ముగ్గురు యువకులకి ధన్యవాదాలు సార్, మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎస్పీ సార్కి, ఎమ్మెనూరు ఎస్ఐ సార్కి ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. నా పేరు శ్రీనివాసులు, ఎమ్మెనూరు రూరల్ ఎస్ఐని. ఈరోజు సుమారు 9:30 గంటల టైంలో నాకు ఒక వ్యక్తి ఫోన్ చేసి, సార్ బోడుబండ దాటిన తర్వాత ఒక బ్యాగ్ పడిపోయింది, ఇక్కడ కొంతమంది మేము ఉన్నాం సార్ అంటే, సరేలే ఆ బ్యాగ్ తీసుకోండి అని చెప్పినాను. చెప్పిన తర్వాత మన ఎమ్మెనూరు చెందినటువంటి వాళ్ళ ఫ్రెండ్స్, పెద్దకడూరు చెందినటువంటి నరసింహులు వీళ్ళు వచ్చేసి మనకు బ్యాగ్ తీసుకొని వచ్చినారు. ఆ బ్యాగ్ సోహెల్ వీళ్ళు బ్యాగ్ తీసుకొని వచ్చినారు. ఆ బ్యాగ్ని మనం వాళ్ళ సమక్షంలోనే వీడియోగ్రఫీ చేసి ఓపెన్ చేస్తే అందులో సుమారు 2.5 లక్షల రూపాయల డబ్బులు, 9 తులాల వరకు బంగారు, ఒక 120 గ్రాముల వరకు వెండి ఉన్నాయి. వీళ్ళ సమక్షంలో వీడియోగ్రఫీ చేసి వాడిని వెయిట్ ఇచ్చేలోగా నితిగా నందవరానికి చెందినటువంటి పేరు చంద్రగుప్త అనే ఆర్ఎంపీ వారు వచ్చేసి, సార్ మా ఇట్లా బ్యాగ్ పోయింది అంటే, వాళ్ళు ఏమేమి అందులో ఉన్నాయి అనేది మొత్తం మనము వీడియోగ్రఫీలో చూసుకునేటువంటి వెరిఫై చేస్తే వాళ్ళు అందులో ఉండేటువంటి యాజిటీజ్ చెప్పినారు. వాళ్ళు చెప్పిన తర్వాత అందులో ఉన్న వాళ్ళ బట్టలు అవన్నీ వాళ్ళు చూపిస్తే వీళ్ళు ఐడెంటిఫై చేసుకున్నారు మావే అనేసి. వీళ్ళు ఐడెంటిఫై చేసుకున్నందుకు గాను వీళ్ళు ఇక్కడ ఎవరైతే మనకు బ్యాగ్ తెచ్చిచ్చినటువంటి ఈ యువకులకు వీళ్ళ సమక్షంలో కూడా పిలిపించేసేసి వీళ్ళకి ఈ బంగారు ఏదైతే ఉందో వెండి డబ్బులు వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేయడం అనేది, ఈ విధంగా దొరికిన ఇంత దాదాపు 11 లక్షల వరకు ఉండేటువంటి విలువ చేసేటువంటి వస్తువులు తెచ్చిచ్చినటువంటి వీళ్ళ యువకులందరికీ కూడా మా పోలీసు వారి తరపున, ఎస్పీ సార్ వారి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నందవరం చంద్రగుప్త సార్ ఆర్ఎంపీని. నా మిస్సెస్ నా కూతురు ఇద్దరు కలిసి నందవరం నుంచి ఆదను పొమ్మని నేను పంపించాను సార్, విత్ బ్యాగ్ పంపించాను. ఎమ్మెనూరుకి వచ్చిన తర్వాత వాళ్ళు బస్సు దొరకలేదని చెప్పి ఆటోకి ఎక్కినాను సార్. ఆటోలో రష్ ఎక్కువై వాళ్ళు ఎక్కడో ఆటోలో పడేసుకున్నారు సార్. బ్యాగు మిస్ అయిందని వాళ్ళకి అక్కడ కూడా తెలియదు. వాళ్ళు ఆదోన్లో దిగేటప్పుడు వాళ్ళు చూసుకున్నారు బ్యాగ్ లేదని. చూసుకున్న తర్వాత అక్కడ వేరే ఆటో ఆయన వచ్చి కాసి ఇట్లా అక్కడ ఏదో ఎవరితో బ్యాగ్ పడిందని చెప్పి వీడియో వీళ్ళకి చూపిస్తే అది మాది అని చెప్పినారు సార్. అప్పుడు ఆ బ్యాగ్ కూడా చూసిన వాళ్ళు భాష సోహెల్ బేగ్ వాళ్ళు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో, ఎమ్మెనూరు టౌన్ పోలీస్ స్టేషన్లో, రూరల్ పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం అయింది సార్. దయచేసి మా ఎస్ఐ సారు శ్రీనివాస సారు మమ్మల్ని పిలిపించి ఇట్లా మా వీడియో చూసి మేము కూడా వచ్చాం సార్. చూస్తే సార్ ఉండి ఇట్లా బ్యాగ్ మీదేనా కాదని మమ్మల్ని ఎంక్వైరీ చేసి చెప్పినాడు సార్. ఈ వాల్యూ వచ్చేసి అమౌంట్ వచ్చేసి 2.5 lakh అమౌంట్ ఉంటుంది సార్. ఒక 9 తులాలు గోల్డ్ వరకు ఉంటుంది సార్. ఇవన్నీ కూడా కరెక్ట్ యాజిటీస్ ఏం పోయిందో అదే ఉన్నాయి సార్. బట్టలు అన్నీ ఉన్నాయి సార్. ఇంతవరకు అయితే ఏం మిస్ కాలేదు దీంట్లో. ఇది మాకు సహకరించినందుకు మా టౌన్ రూరల్ ఎస్ఐ సార్ గారికి, కర్నూలు జిల్లా పోలీసు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. మాకు ఇంత సాయం చేసిన భాష, వలి, నరసింహులు వీళ్ళందరూ ఇచ్చినందుకు చాలా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. వాళ్ళకి ఈ తెలియజంగా మేము రియల్గా మనస్ఫూర్తి చెప్తున్నాం సార్. మాకు ఇంత సార్ కూడా వాళ్ళు ఒప్పి చెప్పడం అంటే చాలా గొప్ప విషయం సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.